నమస్తే, వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్. నేను ఈరోజు ఒక బ్యూటిఫుల్ హార్ట్ షేప్ బార్డర్ కచ్ వర్క్లో ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. దానికోసం మనం నార్మల్ గ్రాఫ్ పేపర్ తీసుకున్నాము. ఇది విడ్త్ వైజ్ 26 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మనం ఇలాగా అడ్డంగా డ్రా చేసుకున్నాము. దానికోసం నేను ముందుగా ఒక లైన్ డ్రా చేశాను. ఆ తర్వాత ఒక 0.7 సెంటీమీటర్స్తో ఇంకొక లైన్ డ్రా చేశాను. ఇది ఎందుకు డ్రా చేస్తున్నానంటే మనం ఇది అవసరం అనుకుంటే బార్డర్ లైన్ వేసుకోవచ్చు, లేదా మనకి ఫిష్ బోన్ స్టిచ్ లేదా హెరింగ్ బోన్ స్టిచ్ లేదా తెలుగులో చాప కుట్టు అంటాము, ఆ కుట్టుతోటి ఇక్కడ ఒక బార్డర్ లాగా వేసుకోవచ్చు, లేదా కచ్ వర్క్ బార్డరే వేసుకోవచ్చు. దానికోసం ఈ లైను, లేదా మనము కాంతా వర్క్ లేదా కూర్పు కుట్టు అని తెలుగులో అంటాము, దాంతో ఇదొక అవుట్లైన్ లాగా వేసుకోవచ్చు. ఈ మిడిల్లో అయితే మనం హార్ట్ డిజైన్ డ్రా చేసుకుందాము. నేను ఒక 3 బ్లాక్స్ కిందకి వచ్చేస్తున్నాను. ఈ 4th బ్లాక్ ఇక్కడి నుంచి డిజైన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇలాగ స్క్వేర్స్ గీస్తున్నాను చూడండి. ఒక 4 స్క్వేర్స్ పైకి వెళ్తున్నాము. మళ్ళీ అక్కడి నుంచి 2 స్క్వేర్స్ కిందకి వస్తున్నాము. మళ్ళీ 2 స్క్వేర్స్ పైకి వెళ్తున్నాము. మళ్ళీ ఈ బాక్స్ నుంచి 3 స్క్వేర్స్ కిందకి వచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్తున్నాము. ఈ సెంటర్ పాయింట్ వచ్చే వరకు అలాగే కిందకి వెళ్ళాలి. ఇది మన సెంటరు, డిజైన్ సెంటరు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి టచ్ చేసుకునేలాగా డ్రా చేసుకుంటే మన హార్ట్ డిజైన్ అయిపోతుంది. ఇలాంటి హార్ట్ డిజైనే కావాలంటే దీన్ని టచ్ చేస్తూ ఇంకొకటి డ్రా చేసుకోవచ్చు. అదర్వైజ్ దీన్ని టచ్ చేయకుండా మధ్యలో 1 or 2 బ్లాక్స్ వదిలేసి డ్రా చేసుకోవచ్చు. నేను ఈరోజు బార్డర్ అన్నాను కాబట్టి టచ్ చేస్తూనే వేస్తున్నాను. చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ 4 బ్లాక్స్ పైకి, అంటే ఇది ఆల్రెడీ ఒక బ్లాకు, అంటే 3 బ్లాక్స్ పైకి వెళ్ళాం. మళ్ళీ 2 బ్లాక్స్ కిందకి వచ్చాం. మళ్ళీ 2 బ్లాక్స్ పైకి వెళ్ళాం. మళ్ళీ 3 బ్లాక్స్ కిందకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ సెంటర్ వరకు, ఈ సెంటర్ లైన్ ఏది ఉందో చూడండి, ఇది కదా సెంటర్, ఇక్కడ సెంటర్ ఇది, ఇక్కడ సెంటర్ ఇది. అక్కడ ఫస్ట్ ఒక బాక్స్ డ్రా చేసుకొని దాని నుంచి ఇలా కలిపేసుకుందాం. ఇంకా సరే, ఇది లేదు, ఇలాగా వరుసగా బార్డర్ డ్రా చేసుకోవటమే. ఇక్కడ నేను 0.5 గ్రాఫ్ యూస్ చేసుకున్నాను. మీకు ఇంతకన్నా చిన్న బాక్సెస్ కావాలంటే అంతకన్నా తక్కువగా ఉండేది వాడుకోవచ్చు. ఇంకొక బ్లాక్ పైకి, ఇప్పుడు మళ్ళీ కిందకి. ఇలాగా పొడుగ్గా మొత్తం డ్రా చేయొచ్చు. ఇలా డ్రా చేసుకోవటం అయిపోయాక ఇటువైపు ఎన్ని స్మాల్ బాక్సెస్ చూడండి, 1 2 3 వదిలేసి ఆ తర్వాత ఇంకొక దాంట్లో హాఫ్ నుంచి డ్రా చేసాము. ఇటువైపు కూడా అలాగే 1 2 3 ఈ 3 వదిలేసి దీని హాఫ్ నుంచి ఇలాగ ఒక లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత దీని హాఫ్కి నెక్స్ట్ లైన్లో ఉన్న నేను చెప్పాను కదా, ఇందులో మనకు కావాలంటే ఇలాగా మనం ఫిష్ బోన్ స్టిచ్ అంటే ఇలాగా ఆల్టర్నేట్ లైన్స్గా వస్తుంది.
అలాగా కుట్టేసుకోవచ్చు. అంటే కచ్ వర్కే దగ్గరికి అవుట్లైన్ వేస్తాం కదా, అదే దగ్గరికి వేసినట్లు అనమాట. ఎలాగ కావాలంటే అలాగ కుట్టుకోవచ్చు, లేదా కచ్ వర్కే వేసుకోవాలి అనుకుంటే ఇలాగ ఇది మొత్తం మనకి 0.8 సెంటీమీటర్స్ ఆర్ 0.7లో డ్రా చేసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఇది నేను 0.8తో డ్రా చేశాను. మళ్ళీ ఒక 8 పాయింట్స్కి అలాగా, అంటే ఈ 3 బాక్సుల్లో మిడిల్కి ఒక పాయింట్ అలా పెట్టుకుంటూ వెళ్తున్నాను. కింద కూడా అలాగే పెట్టుకుంటే వాటిని మనం కలిపితే కచ్ వర్క్ డిజైన్ డ్రా చేసుకోవచ్చు. జనరల్గా మనం ఇది ఇలాగా ఈ క్రాస్గా వెళ్ళేలాగా డ్రా చేస్తున్నాం, కానీ ఇలాగా డ్రా చేయలేకపోయాము ఎందుకంటే ఈ బాక్స్ మరీ చిన్నగా ఉంది. సో అందుకని దాన్ని డ్రా చేసుకోవడం కోసం మనకి ఇలా 0.8 సెంటీమీటర్స్ తీసుకుంటే 7 కానీ 8 కానీ మనకు కావాల్సిన బ్లాక్ సైజ్ వస్తుంది. ఇక్కడ నేను 8 తీసుకున్నాను కదా, 7 అయినా సరిపోతుంది. 5 తీసుకుంటే మటుకు మరి చిన్నగా వస్తుంది. అవుట్లైన్ వేసుకునేటప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా వెళ్ళి కిందకు వస్తాం కదా, అలా కాకుండా అక్కడి నుంచే కిందకు వస్తే మనకి ఇది సైజ్ అడ్జస్ట్మెంట్ సరిపోతుంది. సో ఇలాగ మొత్తం బార్డర్ డ్రా చేసేసుకోవడమే పైన కింద. ఇక్కడ ఇంకా గ్యాప్ ఎక్కువగా ఉంది అని మనకు అనిపిస్తే ఇక్కడ మనం ఒక డిజైన్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇదే షేప్లో ఉందో ఇక్కడ వరకు సేమ్ అదే షేపు మనం ఇక్కడ డ్రా చేసేసుకోవచ్చు. ఇలా మిడిల్ వచ్చే ప్లేస్లో అలా మరీ ఎక్కువ వేసేసుకున్న డిజైన్ మొత్తం హెవీ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం సింపుల్గా గ్యాప్స్ ఎక్కువ ఉండేలాగే చూసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ కింది సైడ్ కూడా ఇక్కడ చూడండి ఇట్లా వేసాం కదా, ఇక్కడ కొంచెం ఆపోజిట్గా వేద్దాము అదే డిజైన్. లేదా ఇక్కడ ఈ మిడిల్లో గ్యాప్ ఎక్కువ ఉంది అనిపిస్తే కంప్లీట్ బ్లాక్ గీసేసుకోవచ్చు. మన బేసిక్ మోటివ్ కాదు, మనకి రెండు ఈవెన్గా ఉంటే బాగుంటుంది డిజైన్స్ అనుకుంటే ఇటువైపు కూడా ఇదే గీసుకోవచ్చు. లేదా ఇంకొక స్మాల్ మోటివ్ ఇది కూడా అందంగా చూడండి, ఇలా పై సైడ్ మొత్తం ఇలాంటి బార్డర్ గీసేసుకోవచ్చు. ఇక్కడ పైన మొత్తం నేను సింగిల్ ఒకటే మోటివ్ అన్ని గ్యాప్స్లో డ్రా చేశాను. కింద ఒక్కో గ్యాప్లో ఒక్కో మోటివ్ డ్రా చేశాను. చూడండి పైన డ్రా చేసిందే ఇక్కడేమో ఇంకొక చిన్న మోటివ్. ఇక్కడ ఇదే మోటివ్ని ఇలాగ 2 సైడ్స్ ఎక్స్టెండ్ చేశాము. ఇక్కడ నార్మల్ బేసిక్ మోటివ్ కచ్ వర్క్లో బేసిక్ మోటివ్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది డ్రా చేశాను. ఇలాగా మీకు ఏది ఇంట్రెస్టెడ్గా ఏది అందంగా అనిపిస్తే ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు అది డ్రా చేసుకొని డిజైన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది బార్డర్ బాగుంటుంది. ఎవరికన్నా దీని స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కామెంట్లో తెలియజేస్తే నా వీడియో తయారు చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.